గౌడ్ల ఐక్యత, గౌడ్ల ఐక్యత, గౌడ్ల ఐక్యత, గౌడ్ల అంటేనే బీసీలకు అడ్డానే విధంగా తను చాలా మందిని కూడా మోటివేషన్ చేసి ఆయన ఎదుర్కొన్న విధానం అందరికీ చాలా మంది కూడా తెలుసు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఎదుర్కొని కేసులో భయపడకుండా కూడా మరి ఈరోజు ఇప్పటి వరకు కూడా తను అన్ని పార్టీలలో చూశాడు. అంటే అన్ని పార్టీల దగ్గర కూడా పోయి కూడా ఆ అణచివేతకు గురైన తర్వాత ఇది కాదు, నా జాతిని మోటివేషన్ చేయాలి, నా బీసీల లోపల చైతన్యం తీసుకురావాలన్న ఆలోచనతో అనగారిన వర్గాలకు అండగా ఉంటూ ఈరోజు మన మీటింగ్కి వచ్చినటువంటి అన్న సిద్దిపేట సింహమని అనగలుగుతాను నేను కంపల్సరీ. మరి అన్న చక్రధర్ అన్న గౌడ్ గారు కూడా వారి అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. అన్ననే వచ్చి నాకు ఫస్ట్ పిలవడం జరిగింది. ఆ రోజు వెంకటేష్ గౌడ్ అన్న కానీ వీరస్వామి బేసిక్గా నేను ఈ సంఘాలలో ఎప్పుడు కనిపించాను. నేను ఏడ కనిపించిన సింగిల్గా కార్యక్రమాలు కాన్స్టిట్యున్సీలా చేసుకుంటా. నాకు గౌడ్ల గురించి మన దాంట్లో ఒక రాజు ఉన్నాడని తెలిసింది. జయంత్ గౌడ్ అన్న సినిమా చూసినాకనే నేను స్కూల్ ఉన్నప్పుడు అందరూ ఒక సినిమా చూసి అప్పుడు మా నాన్న చెప్పిండు, మనకు చరిత్ర ఉందిరా, మా నాన్న దగ్గర డబ్బులు లేకున్నా పాపం ఆ కాలం పుస్తకాలు సర్దార్ సర్వాయి పాపన్న పుస్తకాలు ప్రింట్ చేయించి కులంలో 530 పుస్తకాలు వంచాడు పాపం ఆయన దగ్గర డబ్బు లేకున్నా. అంటే మన దగ్గర ఉన్న కాడికే మన జాతి గురించి చెప్పుదామని మా నాన్న నేను 4-5వ తరగతి ఉన్నప్పుడు మాకు నేర్పించిండు. నేను ఇప్పటికి కూడా నాకు చేతనైన కాడికి నా కాన్స్టిట్యున్సీ సరే రాష్ట్రమంతా చేసే శక్తి ఎవరికి ఉండదు. ఇవాళ నా కాన్స్టిట్యున్సీలో నేను 10,000 మందికి సింగిల్ అటెంప్ట్లో చాలామంది తెలిసిడా 10,000 మందికి ఇన్సూరెన్సులు చేయించాను, ప్రమాదవశాత్తు అని చేయించాను. దాంట్లో మొన్న 11 మంది చనిపోతే 55 లక్షలు ఇప్పించిన. అలాగే కాకుండా మా దగ్గర ఎవరు తాడి చెట్టు మీదకి వెళ్ళి కింద పడి దెబ్బలు తగిలించుకున్నా చనిపోయినా ఫస్ట్ ఫోన్ నాకే వస్తుంది. వాళ్ళని కాపాడుకుంటూ నాకు సాధ్యమైన కాడికి నేను చేస్తున్నాను. కోట సర్వాయి పాపన్నని పోరాట ఊటనే సర్దారు పోపన్న తిరుగుబాటు రూపమా. మాజీ మంత్రివర్యులు వి శ్రీనివాస్ గౌడ్ గారు, మన పాపన్న సినిమా హీరో పంజాల జయంతి గౌడ్ గారు, బీసీ ఉద్యమ నాయకులు సీనియర్ నాయకులు మన నారగోని గౌడ్ గారు, అంబాల నారాయణ గౌడ్ గారు, ఎలికట్ట విజయ్ కుమార్ గారు, వేములయ్య గారు, దుర్గయ్య గౌడ్ గారు, పత్తిని కీర్తిలత గారు, మన ఎందుకంటే ఎక్కువ విషయాలు ఏం చెప్పాను, చాలా మంది పొద్దున్న నుండి కూడా అదే మాట్లాడుతూ ఉన్నారు. ముందుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఇంత దిగ్విజయంగా కొనసాగిస్తున్నటువంటి సంఘం బృందానికి, పల్సం సోమన్నకి, అదేవిధంగా జోగు రవికుమార్ గౌడు, ఆకుల వెంకటేష్ గౌడు, పొన్నం భిక్షపతి గౌడు, రంజిత్ కుమార్ గౌడు, పరశురామ్ గౌడు, ఊరెల స్వప్న గౌడు, జెక్కే కుమార్ గౌడు, గడ్డం శ్రీనివాస్ గౌడు, అరుణ్ కుమార్ గౌడు, జాగిరి శ్రీనివాస్ గౌడు, రేగ నాగరాజు గౌడు, బొమ్మిడి గణపతిరాజు గౌడు, కోయడ ప్రశాంత్ గౌడు, ఆకుల రాజేష్ గౌడు, కెక్కెర్ల నాగయ్య గౌడు, వీళ్ళందరికీ ఏంటంటే అన్ని ఉపన్యాసాలు అయిపోయినాయి. ఈ నిర్వాహకుల పేర్లు ఎవరు చెప్పలేదు కాబట్టి వీళ్ళందరి పేర్లు నేను చెప్పడం జరిగింది. ఎంతో కష్టపడి దాదాపు చాలా రోజుల నుండి ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా కొనసాగడానికి పొద్దున్న నుండి నడుపుతున్నటువంటి నాయకులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. పాపన్న 375వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఉద్యమంలో పనిచేసినటువంటి నాయకత్వాన్ని గుర్తించి ఒక అవార్డులు, ఒక ప్రశంసలు ఇవ్వడం కోసం ఈ చిరు ప్రయత్నానికి మీరందరూ కూడా పేరు పేరున అభినందన తెలుపుదాం. మరొక విషయం ఏంటంటే నిన్న మొన్న చూస్తా ఉన్నాం, నిరంతరం మన శ్రీనివాస్ గౌడ్ గారు, మేము అన్ని సంఘాలు కూడా ఒకే ఒక కాజు పైన ఉద్యమం కొనసాగిస్తా ఉన్నాం. అందులో కూడా పాపన్న మోకుదెబ్బ సంఘం కూడా కీలకంగా పనిచేస్తుంది. కాబట్టి మొట్టమొదటిసారి ప్రధానమైన డిమాండ్ ప్రభుత్వం మన 14వ తారీఖు రోజు దొంగసాటుగా విడుదల చేసినటువంటి 93 జీవోను తక్షణమే రద్దు చేసి గౌడ కల్లుగీత సొసైటీలకే రాష్ట్రంలో ఉన్నటువంటి 20% వయసులు ఇవ్వాలన్నటువంటి డిమాండ్ లో మీరు కూడా పాల్గొంటున్నారు. పాపన్న పేరుతో జనగామ జిల్లాకి, అదే విధంగా ట్యాంకు బండి పైన పాపన్న జిల్లా చెత్త మీకెళ్ళబడి మరణించిన శాస్త్ర వికలాంగులు, తాత్కాలిక వికలాంగులకు కూడా 10 లక్షలు
జీవోని విడుదల చేసి ఇవ్వాల్సినటువంటి అంశాలకు సంబంధించిన అనేక అంశాలు ఉన్నాయి కాబట్టి నిరంతరం రేపు క్యాబినెట్ జరుగుతూ ఉంది. రేపు జరగబోయేటువంటి క్యాబినెట్ లో కూడా ఈ అన్ని గౌడులకి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలు ఇచ్చిన అన్ని డిమాండ్లను కూడా నెరవేర్చేంత వరకు కూడా ఉద్యమం కొనసాగాలని ఆ విధంగా చాలా మంది అంటా ఉన్నారు. మన నాయకులందరూ కూడా ఇంతకుముందు 100 సంఘాలు ఉన్నాయి అంటారు. సంఘాలు 100 ఉన్నాయా, 200 ఉన్నాయా, 1000 ఉన్నాయా కాదు. ఆ రోజు లెనిన్ చెప్పిండు, ఒక్కడున్న సంఘం పెట్టాలి, ఐక్యంగా పోరాటం చేయాలి, ఆ విధంగా ముందుకు పోవాలి. కాబట్టి సంఘాలు ఎన్నేళ్ళుండని సంఘాల పట్ల భావసారూప్యతుంది, ఐక్యత కొనసాగుతుంది. అందరం కూడా ముందుకు పోయే విధంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సర్దార్ సర్వే పాపన్న మోపుదెబ్బ గౌడ సంఘం నాయకులందరికీ కూడా పేరు పేరున్న ఉద్యమ నమస్కారం, సెలవు. అన్న ఎలి వెంకన్న గారికి ధన్యవాదాలు. మరి ఇప్పుడు గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు అంబాల నారాయణ గౌడ్ గారు కూడా పెద్దలు సర్దార్ సర్వాయి పాపన్న మోపుదెబ్బ గౌడ సంఘం అధ్యక్షులు జెకే వీరస్వామి గౌడన్నకు పలసం సోమరక్రమంలో పాల్గొన్న పెద్దలు మాజీ మంత్రివర్యులు వి శ్రీనివాస్ గౌడన్న, మరో పెద్ద నాయకులు పంజాల జయంత్ గౌడన్న, మా పెద్దన్న విజయ నారగౌని గౌడ్ గారు, అదేవిధంగా ఐలి వెంకన్న గౌడు, ఎలికట్టె విజయ్ కుమార్ గౌడు, బీసీ కమిషన్ సభ్యులు దుర్గయ్య గౌడు, కిషోర్ గౌడు, దుర్గయ్య గౌడు, కీర్తిలత గౌడ్ గారు, వేములన్న, ఇంకా చాలామంది అందరు కూడా పేరు పేరున నమస్కారాలు. ఈరోజు ఒక మహనీయుని పేరు మీదనే వాళ్ళు సర్దార్ సర్వాయి పాపన్న మోకుదెబ్బ అని ఒక సంఘం పెట్టుకొని మరి ఆయన యొక్క ఆలోచన విధానాలను, అదేవిధంగా బహుజన కులాలకు సంబంధించిన మహనీయుల ఆలోచనలను కూడా ముందుకు తీసుకుపోతూ మరి ఈరోజు జక్క వీరస్వామి గౌడ్ గారు ఎక్కడ ఏ మారుమూల గ్రామంలో గీత కార్మికులు తాడు మీకెళ్ళి పడినా వాళ్ళను వెంటనే పరామర్శించి వారికి ఏదైనా ఆర్థిక సహాయం అందించాలని చెప్పి వారు సొంతంగా, అదేవిధంగా ప్రభుత్వ పరంగా కూడా అనేక మందికి, దాదాపు నాకు తెలిసినంత వరకు కరీంనగరు, భూపాలపల్లి, వరంగల్, అటు సిద్దిపేట వరకు వారి సేవా కార్యక్రమాలు విస్తృతంగా అందజేస్తున్నారు. వారు నిరంతరం ఈ సమాజం కోసం పనిచేస్తున్నారు. కాబట్టి వారికి ఇంకా కూడా ఈ గౌడ సమాజంతో పాటు బహుజన సమాజం కూడా వారి వెంట ఉండి వారికి అన్ని రకాలుగా అండదండలుగా ఉండాలని చెప్పి మరి 8వ వార్షికోత్సవం సందర్భంగా తెలియజేస్తూ మరి సంఘాలను కూడా అన్నింటినీ కూడా ఈరోజు 100 సంఘాలు ఉన్నాయి. 100 సంఘాలను కూడా మా యొక్క గౌడ సంఘాల సమన్వయ వేదిక కానీ, గౌడ సంఘాల సమన్వయ కమిటీ కానీ ఒక తాడును మన గట్టి పొరకలను ఏ విధంగా తాళ్లాగా పేంతామో ఆ విధంగా ఒక తాళ్లాగా పేని మరి ఒక మదవెక్కిన గజాన్ని ఏ విధంగా బంధించగలుగుతామో, చలిచీమలైతే ఏ విధంగా ఒక బలమైన విషసర్పాన్ని చంపుతాయో మరి ఈరోజు ఈ గౌడ సంఘాల ఐక్యత అనేది చాలా స్పృహతోటి చాలా సామాజిక అంశాలను చుట్టుముట్టుకొని మరి ఈరోజు అందరూ కూడా దాదాపు 15-20 సంఘాలు ఈ వేదిక మీద పాల్గొన్నాయి. ఈ సంఘాల మధ్యలో ఒక ఐక్యత ఉంది, ఒక సంఘటితం ఉంది. నిత్యం ఒకరికొకరు మాట్లాడుకుంటారు, ఎక్కడ ఏం జరుగుతుంది, గౌన్లకు అన్యాయం ఎక్కడ నష్టం జరుగుతుంది, బీసీలకు ఎక్కడ అన్యాయం జరుగుతుంది, బహుజనులకు ఎక్కడ నష్టం జరుగుతుందని అన్ని స్పృహ కలిగి మరి పనిచేస్తున్నాయి. కేవలం ఈ సంఘాల ఐక్యత ఇలాగనే కొనసాగితే రానున్న రోజులలో బీసీలు బహుజనులను కలుపుకొని మన రాజ్యాన్ని సర్వాయి పాపన్న ఏదైతే కలలు కన్నాడో ఆ యొక్క రాజ్యాన్ని మనం త్వరలో సాధించుకునే అవకాశం ఎంతో దూరం లేదు. కాబట్టి ఈ సంఘాల ఐక్యతనే మనకు ముఖ్యం. ఆ విధంగా ముందుకు వీరస్వామి గౌడ్ గారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి సోమన్న గౌడ్ గారు, మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు మరి మన సినిమా హీరో అన్న పేరందరూ తెలుసు, గౌరవనీయులు అందరు భోజనం పోయినరా, గౌరవనీయులు రాష్ట్ర సంఘ అధ్యక్షులు ఎలికట్ట విజయ్ కుమార్ గారు, మరొక సంఘ రాష్ట్ర సమన్వయ సంఘం అధ్యక్షులు ఐలి వెంకన్న గారు, జేఏసీ
అధ్యక్షులు నారాయణ గౌడ్ గారు, బీసీ కమిషన్ మెంబర్ కిషోర్ గారు, రాష్ట్ర నాయకులు దుర్గా గౌడ్ గారు, లతా గౌడ్ గారు, మా వేములయ్య గౌడ్ గారు, ఇంకో సంఘానికి అధ్యక్షులు చాలామంది ఉన్నారు, మా ఏడుకొండలు గారు, మా తమ్ముడు చక్రధర్ గారు, మా రాజుగౌడ్ గారు, శేఖర్ గౌడ్ గారు, నాయకులు నిలబడ్డారు, కార్యకర్తలు అందరూ భోజనం చేస్తున్నారు. చాలాసేపు కూడా అయిందిలే. మా శ్రవణ్ కుమార్ గౌడ్ తమ్ముడు, ఇంకా చాలామంది, రవి కుమార్ గౌడ్, వెంకటేష్ గౌడ్, బిచ్చపతి గౌడ్, రజత్ కుమార్ గౌడ్, పరశురాములు గౌడ్, వెంకటేష్ గౌడ్, రాజ్ కుమార్ గౌడ్, గడ్డం శ్రీనివాస్ గౌడ్, అరుణ్ కుమార్ గౌడ్, జగపతి రాజ్ గౌడ్, ప్రశాంత్ గౌడ్, రాజేష్ గౌడ్, నాగయ్య. సరే, ఏదేమైనా ఈరోజు అందరం ఎవరో ఒక మీటింగ్ పెట్టినా, ఏ సంఘం పెట్టినా అందరూ వచ్చి అటెండ్ అవుతుంది. అదొక మంచి సాంప్రదాయం. అదే ఏ మీటింగ్ పెట్టినా మనం మొక్కేది సర్వాయి పాపన్న మహారాజ్. ఆయన చరిత్రను అందరం కలిసి ఈరోజు ప్రపంచ స్థాయిలో మొత్తం తెలంగాణలో అయితే ఊర్లో పాపన్న మహారాజ్ అంటే ఎవరు 25 ఏళ్ళ కింద ఎవరు తెలియదు. తర్వాత ఈరోజు తెలియనోడే లేడు. తెలియనోడు ఉన్నాడంటే వాడు అజ్ఞాని అన్నట్ల. పాపన్న మహారాజు తెలియదంటే యాక్చువల్గా ఈ సమయంలో ఇంకా సినిమా తీసేది ఉండే మా జయేందన్న, ఇంకా బ్రహ్మాండంగా ఉండేది. సరే, ఏదేమైనా ఈరోజు అన్ని కుల వృత్తులను ఆదుకునేది ఈ వృత్తి. ఒక వృత్తి జనరల్, ఒక వృత్తి ఆ వృత్తి చేస్తుంది. కానీ ఈ వృత్తి మాత్రం, ఈ వృత్తి దగ్గర 10 వృత్తులు ఉంటాయి. కుమ్మరోళ్ళు, కమ్మరోళ్ళు, ఎరుకలోళ్ళు, మరి మన మత్స్యకారులు, ఆరకటికలు, ఇట్లా అన్ని కులాలు బతుకుతాయి ఈ కులం కింద. ఒకరు పని చేసి అందరూ కలిసిమెలిసి బతికేటువంటి మాది అట్లా 2 క్లాసుల విధానం ఉన్నప్పుడు కూడా కళ్ళు దుకాణం అనేది లేదు, అంటరాంతరం లేదు. దీనికి అందరం ఒకటే అనేటువంటి భావన, ఒక సామాజిక స్పృహతో ఎదిగినటువంటి వృత్తి ఇది. కానీ ఈరోజు ఈ వృత్తి చాలా ప్రమాదంలో ఉంది. వేలాది మంది, లక్షల మంది చనిపోయారు. ఈ ఒక్క 2 సంవత్సరాల్లోనే 1400 మంది చనిపోయారు తెలంగాణ రాష్ట్రంలో. అంటే మరి 100 ఏళ్లలో ఎంతమంది చనిపోయిండొచ్చు? కేరళలో అయితే ప్రతి ఇయర్ 2000 మంది చనిపోతున్నారు, 2000 నుంచి 3000 మంది. అంటే ఇన్ని వేల మంది రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా లక్షల మంది చనిపోతున్నా ఈరోజు ఈ వృత్తి మీద కనికరం లేదు. ఈ వృత్తిని ఎట్లా బతికించాలని కనికరం లేదు. ఇంకా అపవాదం తీసుకొచ్చి దీన్ని ఎట్లా పని చేయాలనే కుట్రలు కుతంత్రాలు తప్ప ఎక్కడ కూడా ఈ వృత్తిని బాగు చేద్దాం, ఏళ్ళ తరబడి వీళ్ళ తాత ముత్తాతలు చనిపోయినా వృత్తిని కొనసాగిస్తారు. ప్రమాదమైన వృత్తిది. వీళ్ళకు కనీసం చనిపోయిన వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఇద్దాం అనేది కూడా లేదు. వాళ్ళకి ఇస్తాం, వీళ్ళకి ఇద్దాం, ఎవరు లక్షల రూపాయలు ప్రకటిస్తారు ఎక్కడెక్కడ. కానీ మరి ప్రమాదం నుంచి చనిపోయినటువంటిది ఇస్తామన్న డబ్బులే ఇవ్వట్లేదు. 2 ఏళ్ళు అయింది, 10 లక్షలు ఇస్తామన్నారు, ఇవ్వలే ప్రతి ఒక్క చనిపోయిన గీత కార్మికులు. మరి మనం ఈ వేదిక ద్వారా, ఎందుకంటే ఎంతో సాహసోపేతంగా మరి మన వీరస్వామి గారు అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తే ఈరోజు చేయడం జరిగింది. మరి ఈ వేదిక ద్వారా ఈ ప్రభుత్వాన్ని మీరు పెంచుతానన్న 10 లక్షల ఎక్స్గ్రేషియా వెంటనే పెంచాలి, పాత బకాయిలు వెంటనే ఇవ్వాలి, సర్దార్ సర్వాయి పాపన్న జిల్లాను వెంటనే ప్రకటించాలి, వైస్ షాపులలో 20% ఇస్తున్నటువంటి సొసైటీలకు వెంటనే అప్పచెప్పాలి, బడుగు బలహీన వర్గాల వాళ్లకు అక్కడ చైర్మన్లుగా, కార్పొరేషన్ చైర్మన్గా వెంటనే ప్రకటించాలి, కాంట్రాక్టర్లో రిజర్వేషన్ అన్నారు వెంటనే ఇవ్వాలి, చట్టసభలలో గౌరవం ఇవ్వాలి, 42% రిజర్వేషన్ కూడా అమలు చేయాలి. బడుగు బలహీన వర్గాల వాళ్లకు అన్యాయం జరుగుతూ ఉంది, అక్కడ అవమానపరుస్తున్నారు. కష్టపడి ఒక స్థాయికి వచ్చినా ఏదో ఒకటి అణచివేతలని జరుగుతూ ఉన్నాయి. 2 సంవత్సరాలు దాటిపోతుంది. కార్పొరేషన్ చైర్మన్ల కష్టపడి జెండా మోసడానికి అక్కడ స్థానం లేదు, కార్పొరేషన్ చైర్మన్ లేవు, మంత్రి పదవులు లేవు, వచ్చిన పనికి మాలేదో బడ్జెట్ లేని పదవులు ఇచ్చేసారు, అయిపోయా ఇచ్చిన మీకు కూడా అన్నట్ల, ఏదో పిచ్చమేసినట్ల. మన ఓట్లతో వాళ్ళు అధికారంకి వస్తున్నారు, మన ఓట్లతో ఎమ్మెల్యే అవుతున్నారు, మన ఓట్లతో ముఖ్యమంత్రులు అవుతున్నారు, మళ్ళీ వాళ్ళను మనం పిచ్చమాడుకున్నట్లు ఉంది. చిన్న చిన్న పదవులు కూడా లేవు. కనీసం మన వృత్తి మనం బతుకుతామంటే మన కుల వృత్తిని కూడా మనం బతికనిస్తారు. 10 మందికి అన్నం పెట్టే వృత్తిని కూడా ఇలా చాలా చిన్న చూపు వస్తున్నారు.
కనుక ఖచ్చితంగా మనం 20% జీవోను సమయం ఉంది, డిసెంబర్ వరకు ఉంది. వాళ్ళు వీళ్ళ దమ్ముందా లేదా అని చెప్పి 3 నెలల ముందర ఇచ్చి చూసిరు. ఇట్లా మనకు దమ్ముందా లేదా నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. మరి దామోదర్ గారు వచ్చారు, మా ఇంకో మిత్రుడు వచ్చారు, అందరు కూడా ఖచ్చితంగా మనం సొసైటీలకి బార్ అండ్ రెస్టారెంట్లు కూడా ఇస్తామన్నారు. బార్ అండ్ రెస్టారెంట్లు ఇవన్నీ కూడా మన కులవృత్తి. బాలాజన్న పైకి రండి. ఇది మన కులవృత్తి, ఇది ఎవరు చేయలే, వెనకటి నుంచి వచ్చిన మన కులవృత్తి ఇది. మరి ఏ ఊళ్ళో చూడండి ఏం దందా ఉండదు, వైన్ షాప్లో బార్ షాప్లో మనం ఉంటాయి, మన కులవృత్తి అది. ఎవడో దుర్మార్గుడు ఏదో పోస్ట్ పెట్టిండు, అరే మీది మత్తు వచ్చే వృత్తి మీదని. అరే దుర్మార్గుడు కూడా దేవతలు తాగే సురాపానం కూడా మత్తు వచ్చేది. మరి సురాపానం కూడా మనం తయారు చేసింది. అది ఎక్కడి తాగినందు తాగితే మంచిగా ఉంటుంది, ఎక్కువ తక్కువ తాగితే నీ కర్మ అది. మరి మొత్తం మద్య నిషేధం చేయండి, చెట్లు పెంచి కళ్ళే పెట్టండి, ఎవడొద్దాడు. కనుక ఈ దుర్మార్గమైనటువంటి వ్యవస్థను మనం రూపుమాపాల్సిన అవసరం ఉంది. ఈరోజు అన్ని వేదికలు ఒకటేనాయి, సంఘాలు అన్నీ ఒకటేనాయి, పార్టీ గీటీలు అన్నీ పక్క పెట్టేసారు, పార్టీ జెండాలు పట్టి ముడిసి ఇంట్లో పెట్టిండ్రు. ఇవాళ అందరం ఒకటే జెండా పట్టుకోవాలి, సర్వే పాపాన్ని జెండా పట్టుకోవాలి, ఈ కులవృత్తిని కాపాడుకోవాలి, మనం 10 కులాలను కూడా కాపాడాలి, మన కింద బతికేటలను కూడా బతికించాలని చెప్పి ఇలా రోజు బాలరాజు గారు కావచ్చు, వెంకన్న గారు కావచ్చు, విజయ్ కుమార్ గారు కావచ్చు, మన సోమన్న కావచ్చు, వీరస్వామన్న కావచ్చు, మన కుమార్ గౌడ్ కావచ్చు, సోమన్న కావచ్చు, మా దుర్గయ్య గారు, నారాయణ గారు, ఇక్కడ ఉన్నటువంటి మా వేమ్ల శ్రవణ్, దామోదర్ గారు, చాలామంది రోజు ఇదే పనిలో ఉన్నారు. తిని భోజనం చేసుకొని రాత్రి వరకు ఇదే పనిలో ఉన్నారు. దయచేసి మీరు ఇది అల్లటప్ప ఉద్యమం కాదు, ఇది దాన్ని ఉధృతం చేయాల్సిన అవసరం ఉంది. ఈ ఉద్యమాన్ని మనం గ్రామాన్ని తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కులాల వాళ్ళని కూడా కలుపుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అరే వీళ్ళతోనే పెట్టుకుంటే ఎట్లా ఉంటుందిరా అనేది చూపించాల్సిన అవసరం ఉంది. ఒక కులవృత్తికి కాదు, మన ఈ వృత్తి కులాల్లో ఎవరికన్నా చిన్న అన్యాయం జరిగినా ఆయన దగ్గర పోవాలా, పలకరియాల, ధైర్యంగా సపోర్ట్ చేయాలి, లేదంటే ఇంటర్నల్గానే ధైర్యం ఇవ్వాలి. అదే మేము ఉన్నాం, మేము భయపడకు, మేము మీకు ధైర్యం ఇస్తాం, మీకు అన్ని రకాల సపోర్ట్ ఇస్తామని చెప్పి పోవాలా. కొట్లాడుతూ ఉంటే గుప్పకట్టు కట్టుకొని పోవాలి, మాటలు సలహా చెప్తూ ఉంటే ఫోన్లో సలహాలని చెప్పాలి, ఏమైనా పైసలు ఇచ్చేటూ ఉంటే చూడబోయి నా వంతు ఇస్తున్నా కానీ ముందుకు నేను చూసుకుంటానని ఉండాలి. కానీ ఉట్టిగా ఉండవద్దు, ఉట్టిగా ఉంటే ఈ జాతికే ద్రోహం చేసిన వాళ్ళు అవుతాం. ఇవాళ ఈ రాష్ట్రంలో 10% వైన్ షాప్ ఇచ్చినందుకు, 15% ఇచ్చినందుకు ఆంధ్రలో 10% మనోళ్ళు కొట్లాడి తెచ్చుకున్నారు. ఇంకో స్టెప్ ముందేసి బార్లు కూడా రావడం జరిగింది. రేపు కర్ణాటకల, తమిళనాడు కూడా పోతున్నాం, ఖచ్చితంగా అక్కడ కూడా ఇప్పిస్తాం. దేశవ్యాప్తంగా ఏదో ఒక రోజు ఈ వృత్తి వీళ్ళదే అని చెప్పి వీళ్ళకి అప్పచెప్పినట్టు చేస్తాం. కానీ మీరు ఉట్టిగా అరే ఇది నేను ఈ పార్టీలో ఉన్నా అనొచ్చలేదు, నేను ఆ పార్టీలో ఉన్నా అనొచ్చలేదు అనుకోకండి. మీరు చూసి ఉంటారు, నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా అసెంబ్లీలో మా పార్టీలో కొట్లాడినా. నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఒక ఐపీఎస్ ఆఫీసర్ దాడులు చేస్తే రూమ్ బంద్ చేసి బెదిరించిన, ఏం సంగతి, ఎందుకు వేధిస్తున్నాం మా వాళ్ళని చెప్పి. కనుక ఈ మనం పార్టీలో ఉన్నది మనల్ని కాపాడుకుంటూ పార్టీని కాపాడడానికి. మనల్ని కాపాడకుండా వదిలిపెడితే, గాలి కొడితే అది చరిత్రలో ఏమవుతుంది, చరిత్రలో చాలా ద్రోహం అవుతుంది, అది ద్రోహిగా మిగిలిపోతారు ఎవరే కానీ. కనుక ఈరోజు వీరస్వామి గారు ఒక 5-6 మంది వేసుకొని వస్తాడు, ఎప్పుడు వచ్చినా ఒక్కడు రాడు, కనీసం ఒక 5-6 మంది వేసుకొని తిప్పల పడి వస్తుంటాడు. కనుక మీరు కూడా అందరం, ఎందుకంటే రేపో మాపో మేము ప్రకటిస్తాం, బాలరాజు గారు, మా వెంకన్న గారు, మిగతా పెద్దలందరం కూర్చొని జయదండంగా చాలామంది పిలుచుకొని మాట్లాడతాం. ఇక మనకు లాభం లేదు, ఇక మనం ఒక బస్సు వేసుకొని ఇక ఊర్లో తిరగాల్సిన పని వచ్చింది. ఇక జిల్లాలు తిరిగి ఇగో ఇట్లా అన్యాయం చేస్తారు, ఇట్లా చేస్తారు, ఇక లేదు భయ్, ఇక మాకు రాజ్యాధికారమే కావాలి, మాకు 42% రిజర్వేషన్ ఇవ్వాలి, చట్టసభలో కూడా మాకు రిజర్వేషన్ ఇవ్వాలి అనే దాని మీద కార్యక్రమం మొదలవుతుంది. కనుక దానికి ప్రతి ఒక్కరూ మన న్యాయమైన డిమాండ్ల మీద ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఎవరు కూడా సంఘాలను పలసపలిసే పని చేయొద్దు. కక్కుర్తి పడి వాళ్ళ సొంత ప్రయోజనాల గురించి దీనిని తాకట్టు పెట్టి తప్పుదో పట్టియద్దు. మీరు చేసే వాళ్ళకు సపోర్ట్ చేస్తే సపోర్ట్ చేయండి. కొట్లాటలు ఈయన దాదాపు ఒక 200 మంది ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడుతున్నారు. ఓ 2-3 అయితే మరి వాళ్ళ జేబులు ఉన్న పైసలు 5-10 ఖర్చు పెట్టి రాత్రి వరకు ఇంత తిండి తిప్పలు తినబెట్టి, ఇంత మిరపపొడి అన్నము ఉన్నప్పుడు అన్నము, లేనప్పుడు బిర్యానీ, ఉన్నప్పుడు బిర్యానీ లేనప్పుడు ఇంత అన్నము పప్పు ఏదో
మొత్తం మీద తిప్పలు పడి ఖర్చులు పెట్టుకుంటూ అందరు కలిసిమెలిసి ఎవరు చేతనంత వాళ్ళు సాయం చేసుకుంటూ ఉన్నారు. మరి మీరు దూరం నుంచి చూస్తే మీరు కూడా వస్తే రాండి, మీరు కూడా సర్ది కట్టుకొని వచ్చి సాయంత్రం ఉండండి. మరి చేతగానే మరి ఆర్థికంగా పేదవాళ్ళు ఉంటే మేము అన్నం పెట్టడానికి సిద్ధం. మీకు మంచి చెడు చూసుకోవడానికి అయితే తక్కువ ఏం దేవుడు ఇవ్వలే. కానీ ఉట్టిగా మీరు రాకుండా దూరం నుంచి ఏదో ఊహించుకొని పాల్గొనకపోతే మన సంఖ్య అనేది చూపించకపోతే కాదు. ఏ చిన్న సమస్య వచ్చినా ఈ కార్మికుల పోరాటం, లక్షల మంది చనిపోయిన జాతి గురించి మనం కొట్లాడుతున్నాం. కనుక ఇవన్నీ ఇలా హైదరాబాద్లో దుకాణాలు బంద్ చేసి, గతంలో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు బంద్ చేసి 26 మంది చచ్చిపోయారు. ధర్నాలు చేసి ఇంద్రపార్క్ దగ్గర 26 మంది చనిపోయారు. నెలకోరు. మళ్ళీ ఇప్పుడు దుకాణాలు బంద్ అయినాయి. నిన్న కొంతమంది ఏడ్చిర్రు, అరే ఇలా పని చేసేటోళ్ళకి తిండి కూడా లేదు సార్, ఏం చేద్దాము, మేము ఇంత బట్టలు వేసుకొని తిరుగుతున్నాం జర సేట్లం కనుక. కార్మికులకైతే, మన గీత కార్మికులకైతే మరీ ఘోరంగా ఉంది, ఏం చేద్దాం సార్ అని. మరి మనం చూస్తున్నాగానే సావాలన్నా మనం బతికియాలన్నా ఒక్కసారి మీరు కూడా ఆలోచన చేసుకొని ఏం చేస్తామో అనేది కూడా సూచన సలహా ఇచ్చి పెద్ద ఎత్తున మనం కదలాల్సిన అవసరం ఉంది. లక్షలాది మందితో హైదరాబాద్లో పెద్ద సభ నిర్వహించాల్సిన అవసరం ఉంది. మన తడాక చూపించి రేపు భవిష్యత్తులో ఎవరు కూడా రే వీళ్ళకి మోసం చేస్తే వీళ్ళు వదిలిపెట్టరా, మనల్ని దింపుతారా లేకపోతే అని చెప్పేటట్లు, భయపడేటట్లు, గుణపాఠం చెప్పేటట్లు కార్యాచరణ ఉండాలని చెప్పని ఎన్ని వేధించినా, ఎన్ని రకరకాలుగా కేసులు పెట్టాలని చూసినా అదరొద్దు బెదరొద్దు సర్వాయి పాపన స్ఫూర్తితో ముందుకు పోవాలని మరి ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మా వీరస్వామి గారికి, మా సోమన్నకు, మరి మా రాష్ట్ర కార్యవర్గానికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి ఆయన పాపం ఇంతమందిని హైదరాబాద్ రప్పించి ఒక సన్మాన కార్యక్రమాలు, షాలోలు, మొమెంటోలు ఇంత తిప్పలు పడుతున్నారు. మరి మనమేం చేస్తున్నాం ఈ జాతి గురించి అనేది కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఒక ఐక్యత కొరకు ఇక్కడ పిలిచిండు, ఈ సమయంలో ఇక్కడ పెట్టిండు. మరి మనం కూడా అరే అంత కాకపోయినా ఓ 20 మందితో 30 మందితోనన్నా ఒక కార్యక్రమాన్ని నిర్వహిద్దాం, నిరాధి చేద్దాం. లేదు రేపు బస్సు యాత్ర పెడితే మనం కూడా 3-4 బండ్లు పెట్టి ముందుకు పోదాం అనేటట్లు మీరు కొనసాగాలని, త్వరలోనే ఉద్యమ కార్యాచరణ కూడా మేము ప్రకటిస్తామని చెప్పని అందరం అన్ని సంఘాలను కలిపి అన్ని పార్టీల నాయకులను, ప్రతి ఒక్క పార్టీ నాయకులు పిలుచుకొని, ప్రతి ఒక్క సంఘ నాయకులు పిలుచుకొని పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని కూడా నిర్వహిద్దామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ మరి సోమన్న గారిని, మరి వీరస్వామి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ జై తెలంగాణ. మరి మా ఇంకో అన్న వెంకటేష్ గౌడ్ గారు మరి డైరెక్టర్గా మారి ఈ సినిమా తీయడానికి ముందుకు రావడం జరిగింది. దాన్ని పోస్టర్ ఆవిష్కరణ మరి మాజీ మంత్రి శ్రీరంగ చేతుల మీదుగా చేయాలని వాళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి దయచేసి ఆ పోస్టర్ రిలీజ్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. షపూర్ కోట సర్వాయి పాపన్న నీ పోరాట ఊటనే సర్దారు పాపన్న, తిరుగుబాటు రూపమా సర్వాయి పాపన్న, పేద గుడిసెలల్ల దీపమా సర్దారు పాపన్న, తిరుగుబాటు రూపమా సర్వాయి పాపన్న, పేద గుడిసెలల్ల దీపమా సర్దారు పాపన్న. సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాన్ని